డన్నింగ్-క్రూగర్ థియరీ. ఒక విషయం మీద గాని, ఒక థియరీ గురించి గాని, ఒక సిద్ధాంతం గురించి గాని ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా కొంత దానిమీద 4 ముక్కలు పైపై తెలుసుకుని ఆ టాపిక్ మీద సొంత పైత్యంతో నాకంతా తెలుసు అనే భ్రమలో ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ మాట్లాడే వ్యక్తుల గురించే ఈ థియరీ చెబుతుంది. యూట్యూబ్లో గాని, ఇన్స్టాలో గాని, మరో సోషల్ మీడియాలో గాని సగానికి పైగా ఇటువంటి వారే. అటువంటి వారి ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి ఏమో వీరికంతా తెలుసేమో అనే భ్రమలో వాళ్లు సొంత పైత్యంతో చెప్పిన చెత్తంతా మనం షేర్ చెయ్యంగా రెపిటీషన్ బ్రీడ్స్ ఫెమిలియారిటీ అండ్ ఫెమిలియారిటీ ఫీల్స్ లైక్ ట్రూత్. పదే పదే విన్న మాటలు ఎక్కువగా తెలిసినట్లుగాను, మనకు బాగా తెలుసు అన్న విషయం నిజంగానూ సత్యంగానూ గోచరిస్తాయి. ఇక్కడ మన స్వీయ ఆలోచన పనిచేయకుండా పోతుంది. అచ్చంగా షిరిడీ సాయిబాబా వారి గురించి కూడా ఈ మధ్య మీడియాలో ఇలాగే జరుగుతోంది. సాయిబాబా వారికి వ్యతిరేకంగా మాట్లాడే ఛానల్స్ను ఒక్కసారి గమనించండి. ఈ డన్నింగ్-క్రూగర్ థియరీకి వారి మాట తీరు, ప్రవర్తనా విధానం చాలా చక్కగా అప్లై అవుతుంది. బాబావారి గురించి సచ్చరిత్ర పుచ్చుకుని వారు వక్రీకరించే ముందు అందులోని భావమేంటో ముందు గురువుల వద్దకెళ్ళి తెలుసుకోవాలి. షిరిడీకి వెళ్లి అక్కడేం జరుగుతుందో అధ్యయనం చేయాలి. పలువురు పీఠాధిపతులతోనూ, సాయితత్వం బాగా తెలిసిన వారితోనూ చర్చలు జరపాలి. ఆ తరువాత వారు మాట్లాడాలి. అంతేగాని సొంత పైత్యంతో ప్రజలకు పిచ్చి పట్టించకూడదు. కులాంకుషంగా గమనిస్తే సనాతన ధర్మ పరిరక్షకులమంటూ ఒక దుష్ట చతుష్టయం మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీరి ఛానల్స్ ను బాగా గమనిస్తే వారు చేసే ప్రతి వీడియోలోనూ అవతలి వాళ్ల మీద బురద చల్లడం, అవసరమైతే వాళ్లలో వాళ్లు కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం. వారి వీడియోలు అసభ్యకరమైన పదజాలంతో నిండిపోయి సనాతన ధర్మం పేరు వాడుకొని లక్షల్లో వ్యూసు, డబ్బులు సంపాదించుకునే తీరును చూస్తే, బాబావారిపై వీరు చేసే అసహ్యకరమైన వీడియోలు, దౌర్జన్యం చూస్తే కలి వీళ్ల నెత్తిమీద కూర్చుని నాట్యమాడుతున్నాడని కొద్దిగా ఆలోచించినా అర్థమవుతుంది. కలి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఇది కలికాలం కాబట్టి, కలికి ఇప్పుడు బాబావారిపై వీళ్లు చిమ్ముతున్న విద్వేషానికి కనెక్షన్ ఏంటో కాస్త చూద్దాం. కలి అంటేనే కలహప్రియుడు. స్వయంగా శ్రీ దత్తాత్రేయ స్వామి ఆజ్ఞపై రచింపబడిన శ్రీ గురుచరిత్రలో కలి ప్రభావం గురించి చాలా వివరంగా చెప్పబడి ఉంది. అందులో బ్రహ్మదేవుడు, కలి మధ్య జరిగిన సంవాదంలో చివరిగా బ్రహ్మ కలితో ఇలా అంటాడు: ఓ కలి, నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబరుచుకుని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి. శివకేశవులొక్కరేనని తెలిసి పూజించేవారిని, తల్లి, తండ్రి, గురువులను సేవించేవారిని, గోవు, తులసి మొదలగు వాటిని పూజించేవారిని, వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మమాచరించేవారిని నీవు బాధించవద్దు. ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని, గురుభక్తులను నీవేమీ చెయ్యలేవు, నీవు వారిని బాధించవద్దు అని అంటారు. అంటే బ్రహ్మదేవుడు కలికి చెప్పిన చివరి నిబంధన, ప్రత్యేకించి చెప్పిన నిబంధన, గురువు యందు దీక్ష వహించిన వారిని, గురుభక్తులను నీవేమీ చెయ్యలేవు, నీవు వారిని బాధించవద్దు అని. ఈ వాక్యం సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గురువు అనే దగ్గర ఆగి ఆలోచిద్దాం. కలి తన ధర్మం నిరాటంకంగా ప్రవర్తింపచేయాలంటే గురువు అనే పదమే అతడికి అభ్యంతరకరం. దైవభక్తులను, గురుసేవ చేసేవారిని, గురుభక్తులను అతడేమీ చెయ్యలేడు. కనుక తన ధర్మానికి ఏ అడ్డమూ రాకూడదంటే ప్రజలను సామూహికంగా మొదట కలహం అనే పేరుతో భగవద్భక్తి నుండి, గురుభక్తి నుండి, సాధన నుండి దూరం చేయాలి. ఈ కలహమే కలియుగారంభం నుండి కలి స్ట్రాటజీ. చరిత్రను గమనిస్తే పూర్వకాలంలో శైవులు, వైష్ణవులు శైవ వైష్ణవ భేదంతో యుద్ధాలు చేసి మారణహోమం సృష్టించారు. అటు తర్వాత వివిధ మతాల ఆవిర్భావంతో సుమారు 300 సంవత్సరాల కాలం క్రింద నుంచి మతం పేర జరిగే విద్వేషాలు, అమానుషాలు వివరించనవసరం లేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పూర్వకాలంలో శైవ వైష్ణవ భేదాలు, కలహాలు రూపుమాపడానికి అవతరించిన వారే హరిహర సుతుడైన అయ్యప్పస్వామి. అయ్యప్పస్వామి పేరు ఏ వేదంలో ఉంది? ఆయన కూడా మనిషిలానే బ్రతికారు. తమ సమకాలీనుల మధ్య తిరిగారు, లీలలు చేశారు, దేవుడై వెలిశారు. అలానే ఈనాటి కాలంలో ఉన్న మత విద్వేషాలను రూపుమాపి ప్రజలందరిలో సమైక్య భావన నెలకొల్పటానికి వచ్చిన అవతారమే శ్రీ షిరిడీ సాయినాథుడు. ఆయనది పరిపూర్ణ భగవదవతారం.
ఊరికే అలా పుస్తకాలు తిరిగేసి సాయినాథుని గురించి తెలుసుకోవటం అంత సులభమా? సాయి తత్వము సముద్రంలా అగాధం, అనంతం. నిజంగా సాధన చేసి బాబావారి గురించి తెలుసుకున్నా తెలుసుకోగలిగేది సముద్రం మీద నురగంత మాత్రమే. భగవంతుడెంత లోతో బాబావారు కూడా అంత లోతు. సాయి భక్తులందరూ ఏదో ఆయన మీద తీసిన సినిమాలు చూసేసి పుస్తకాలు చదివేసి భక్తులయ్యారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందరెందరో మహాయోగులు స్వీయ అనుభవంతో సాయినాథుని పట్ల ఆకర్షింపబడ్డారు. ఆయన చేత ఆకర్షింపబడటానికి సాయి రూపమే కాదు, పేరు కూడా తెలుసుండాల్సిన పనిలేదు. అందుకొక ఉదాహరణ శ్రీ శివనేశన్ స్వామి. శ్రీ శివనేశన్ స్వామి తమిళవారు, ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందినవారు. అయినా చిన్నతనంలోనే ఇళ్లు విడిచిపోయి ఎక్కడెక్కడో పనిచేసుకుంటూ యుక్త వయసుకొచ్చారు. ఆయనకు షిరిడీకి రా అన్న అశరీర వాక్కు వినిపించింది. షిరిడీ ఎక్కడుంటుందో, ఏ ఊరో కూడా తెలియదు. సాయిబాబా గురించి అస్సలేమీ తెలియదు. ఆ తరువాత ఒక మహనీయుని ఆశ్రమం చేరి అక్కడ సేవ చేస్తూ ఉండగా మరలా షిరిడీకి రా అన్న అదే పిలుపు ఆయనకు అశరీరవాణిగా వినిపించింది. దాంతో ఈసారి పట్టుదలగా షిరిడీ గురించి తెలుసుకుని షిరిడీకి వెళ్లే రైలు మార్గంలో ఉన్న పట్టాల వెంబడి నడుచుకుంటూ దారిలో ఎవరైనా రైలు నుండి ప్రయాణికులు సమర్పించిన ఆహార పొట్లాలు తింటూ రోజుల తరబడి ప్రయాణించి షిరిడీ చేరుకున్నారు. అక్కడ సాయినాథుని మహిమను చవిచూసిన తరువాత జీవితాంతం షిరిడీలోనే ఉండిపోయారు. స్వామీజీ ధ్యానం చేస్తుంటే వారి శరీరం గాలిలో కొన్ని అంగుళాలు ఎత్తులో ఉండడం ఎందరో భక్తులు గమనించారు. ఆ మహనీయుడు ఎంతో మందిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించి సాయిబాటలో నడిపించారు. వారి సమాధి కూడా షిరిడీలోనే ఉంది. బివి నరసింహస్వామి. ఈయన గురువు కోసం అహర్నిశలు వెతుక్కుంటూ ఎన్నో క్షేత్రాలు తిరిగి ఉపాసిని మహారాజును చేరి కొన్నాళ్లకు అనుకోకుండా అక్కడకు కొద్ది దూరంలోనే ఉన్న షిరిడీకి వెళ్లి బాబావారి సమాధి దర్శించినప్పుడు సాయినాథుని విగ్రహం నుండి గోళాకారంలో ఒక అనూహ్యమైన శక్తి ఆయనలోకి ప్రవేశించింది. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక తరంగం ఆయనను నిలువెల్లా ముంచివేసింది. ఆ తరువాత షిరిడీ సాయినాథుడే ఇన్నాళ్లుగా తాను వెతుకుతున్న గురువు అని తెలుసుకుని తమ చివరి శ్వాస వరకు శ్రీ బివి నరసింహస్వామి బాబా భక్తికి ఎంత అంకితమయ్యారో, ఎంతలా సేవ చేశారో లోకవిదితమే. శ్రీ కృష్ణప్రియ మాతాజీకి బాబావారు ఆమె 8వ ఏటనే స్వప్న సాక్షాత్కారమిచ్చి ఆధ్యాత్మికంగా పురోగతిని ప్రసాదించి శ్రీకృష్ణ సాక్షాత్కారం కలిగించారు. శ్రీ సాయి మహాభక్త పూలమ్మగారు కూడా ఆమె 8వ ఏటనే బాబావారి మార్గదర్శకత్వంలో సాధన మొదలుపెట్టారు. అసలు సాయి భక్తుడే కాని ఒక సాధకుని అనుభవం వింటే ఆశ్చర్యపోతారు. ఒక 10-12 సంవత్సరాల క్రితం హెటాల్జీ అనే సాయి భక్తుడు నిర్వహించే ఒక బ్లాగ్లో ఈ సాధకుడు తన అనుభవాన్ని నిక్షిప్తం చేశాడు. ఈ సాధకుడు శివభక్తుడు. అతడు శివుని ధ్యానించేవాడు. ఒకనాడు అతడికి తీవ్ర ధ్యానంలో మునుపెన్నడూ తాను పూజించని శ్రీ సాయినాథుడు కనిపించి, నీవు కేవలం శివుని మాత్రమే ధ్యానిస్తే సరిపోదు, అమ్మవారిని కూడా ధ్యానించాలి, అప్పుడే నీ శక్తి సమతుల్యమై కుండలిని జాగృతమవుతుంది అని హెచ్చరించారట. ఆనాటి నుండి అతడు అమ్మవారి సాధన కూడా చేసి ఉన్నత స్థితికి చేరుకున్నాడట. శ్రీ గురుచరిత్ర పారాయణ చేసిన ఎందరికో శ్రీ సాయినాథుడు గురువుగా స్వప్న సాక్షాత్కారమిచ్చారు, ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి కథనాలు అనంతాలు. సాయి భక్తిలో, సాయి సేవలో జీవితాన్ని పునీతం చేసుకుని ఎందరినో మార్గదర్శకం గావించిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి సాయినాథుడు ఎలా పరిచయమయ్యాడో తెలుసుకుంటే చిత్రంగా ఉంటుంది. బాబాలు అంటే పడదు, మనమే మనల్ని ఉద్ధరించుకోవాలి అన్న పట్టుదల. ఇవి తొలి రోజుల్లో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారికున్న ఆదర్శాలు. అటువంటి వారు కేవలం అన్నగారి ప్రోద్బలంతో బాబా మీద ఏ భక్తి లేకపోయినా తమ అన్నగారైన వేదవ్యాస గారికి తోడుగా మాత్రమే షిరిడీకి వెళ్లారు. షిరిడీ మందిరంలో సాయిబాబా విగ్రహంలో ద్యోతకమవుతున్న కళను చూసి ఆ విగ్రహంలోని ముఖాన్ని పరిశీలించి ఆయన తత్వమేంటో తెలుసుకోవాలని పరిశీలించగా ఆయన 5 గంటల సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ అద్భుతమైన అనుభవంతోటే బాబా వారి తత్వం అవగతమై వారికి జీవితాన్ని అంకితం చేశారు. ఇలా సాగిపోయే కథలు అనంతం. అటువంటి సాయినాథుని పట్ల ఒక దశాబ్ద కాలంగా కాలకుట విషం చిమ్ముతున్నారు. మన ముందు తరాల వారు సాయి భక్తిలో తరించారు. సాయి భక్తి జనసామాన్యంలో ప్రజ్వరిల్లింది. సాయినాథుని ఎందరో మహాయోగులు కూడా భక్తితో కొనియాడారు. అంటే గురువును ఆశ్రయించే భక్తుల సంఖ్య
పెరిగిపోయింది. సాయిని గురువుగా ఆశ్రయించిన వారు నైతిక జీవితంలోనూ ధర్మాచరణలోనూ ఎంతో పురోభివృద్ధి సాధిస్తారు. ధర్మం ఎంతగా ఆచరిస్తే, సద్గురువును ఎంత దృఢంగా పట్టుకుంటే కలిపురుషుడు వారికి అంత దూరంగా ఉంటాడు. కలికాలం కాబట్టి ఇది జరగకూడదు. ఇప్పుడున్న పరిణామాలు చూడండి. మొన్నటిదాకా దాదాపు ప్రతి హిందువు ఇంట్లో అన్ని దేవతా విగ్రహాలతో పాటు బాబావారి విగ్రహమో పటమో ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు ఎవరో ఆయన ఫకీరులా కనిపిస్తున్నాడు కనుక ఆయన ముస్లిం అని, అల్లా మాలిక్ అన్నాడు కనుక ఆయన్ను పూజిస్తే హిందువులు ముస్లింస్లా కన్వర్ట్ అవుతారని కొండ తెలివితేటలతో చెప్పడం, దాన్ని మనం అనాలోచితంగా పట్టుకుని కొండంత పెన్నిధిని బయటకు గెంటేయటం, ఆయన పటాలు విగ్రహాలు బయట ఏ చెట్టు కిందనో పుట్ట కిందనో చెరువులోనో వేసేయడం. ఎంత అన్యాయమండి ఇది! మనకు తెలియకుండానే ఎంత గొప్ప పెనిధిని కోల్పోతున్నామో తెలుసా? సాయినాథుడంటే సాదాసీదా ఫకీర్ అనుకున్నారా? అసలు సాయినాథ్ అని ఎందుకంటారో తెలుసా? నాద సాంప్రదాయం గురించి మనలో ఎంతమందికి అవగాహన ఉంది? నాద సాంప్రదాయంలో ముఖ్యులు నవనాథులు. భాగవతంలో చెప్పబడ్డ నవనారాయణులే ఈ కలియుగంలో ప్రజలను ఉద్ధరించడానికి నవనాథులుగా గురువులుగా అవతరించారు. వారి గురువు ఎవరో కాదు, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి. అంటే వారిది దత్తాత్రేయ సాంప్రదాయం. సాయినాథుని ఆహార్యాన్ని ఒకసారి గమనించారా? ఆయన నా మతం కబీరు అన్న విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ విషయాలు నాద సాంప్రదాయంతో దత్తాత్రేయ తత్వంతో ఎలా ముడిపడ్డాయో చూద్దాం. నాద సాంప్రదాయంలో నవనాథులను గమనిస్తే శ్రీ సాయికి వారికి ఉన్న పోలిక ద్యోతకమవుతుంది. బాబావారి వద్ద ఉన్న భిక్షాపాత్ర, చిమ్టా, జోలే నవనాథుల వద్ద కూడా అదే తరహాలో ఉంటాయి. నవనాథులకు వలె బాబావారి చెవులు కూడా కుట్టబడి ఉంటాయి. ధుని నాద సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. ఆ సాంప్రదాయంలోని వారందరూ బాబాకి వలె ధుని నిర్వహిస్తారు. బాబావారు భక్తులకు ఊది పంచేవారు. అది పుచ్చుకున్న వారి అనారోగ్యాలు, కష్టాలు తొలగిపోయేవి. నవనాథులందరూ కూడా ఊదీతో మహిమలు చేసిన వారే. నవనాథ సాంప్రదాయంలోని వారందరి పేరు చివరన నాథ్ అని ఉంటుంది. అదే బాబావారిని సాయినాథ్ మహారాజ్ అని భక్తులు పిలుచుకోవడంలోని ఆంతర్యం. మహారాష్ట్రలో మాధవనాథ్ మహారాజ్ అని గొప్ప సిద్ధపురుషులు నాద సాంప్రదాయానికి చెందినవారు బాబాకు సమకాలీనులుగా ఉండేవారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వారి సమాధిని కూడా దర్శనం చేసుకుంటారు. మాధవనాథ్ మహారాజ్ బాబావారి దర్శనానికొచ్చి ఆయన సాక్షాత్తు ఆదినాథుడైన దత్తాత్రేయుడే అన్నారు. అక్కల్కోట స్వామి శిష్యులు అతివృద్ధులు అయిన ఆనందనాథ్ మహారాజ్ ఎంతో ఉత్సాహంతో షిరిడీకి వచ్చి బాబాను దర్శించి ఆనందించారు. ఇంకా ఎందరో ఇటువంటి గొప్ప సిద్ధపురుషులు బాబా దర్శనానికి వచ్చేవారంటే బాబావారి స్థితేంటో ఒక్కసారి ఆలోచించండి. బాబావారు నా మతం కబీరు అన్నారు కదా, ఆ విషయానికొద్దాం. భక్త కవి కబీరు అయోని సంభవులు. పసికందుగా కాశీలో లహర్తరా నదిపైన తామరపువ్వుపై తేలియాడుతూ ప్రకటమయ్యారు. ఆ బిడ్డను అలా చూసిన ముస్లిం దంపతులు మహదానందంగా ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటారు. కబీరు గురువు రామానంద తీర్థులవారు. వీరిది ఆనంద సాంప్రదాయం. వీరికి ఆది గురువు దత్తాత్రేయుడు. ఇలా ఎటు చూసినా బాబావారి సాంప్రదాయం దత్తాత్రేయ సాంప్రదాయంతో సారూప్యం చెందుతుంది. శ్రీ ఎం. వీరు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన క్రియాయోగ గురువులు. వారి గురువు శ్రీ మహేశ్వరనాథ్ బాబాజీ. వారి పరమ గురువు స్వయంగా శ్రీ బాబాజీ గారు. శ్రీ ఎం గారి పేరు ముంతాజ్ అలీ. ఆయన ముస్లిం మతస్థులు. కానీ పూర్వజన్మలో నాద సాంప్రదాయానికి చెందిన గొప్ప సాధకులు. వీరు సాయినాథుని గురించి ఇలా అంటారు. చాలామంది షిరిడీ సాయిబాబాను నాద సాంప్రదాయానికి చెందినవారిగా భావిస్తారు. అందుకే వారిని సాయినాథ్ అని పిలుస్తారు. అయితే బాబా వద్ద చిమ్టా ఉన్న, ధుని వెలిగించిన నాద సాంప్రదాయానికి చెందినట్లుగా ఆయన వ్యవహరించినా కూడా ఆయనను ఒక సాంప్రదాయ పరిధిలో ఇరికించలేరు. ఎందుకంటే వారి ఆధ్యాత్మిక శక్తి మహోన్నతమైనది అని అంటారు. వారు బాబావారిని కబీర్ పంత్ కు చెందినవారిగా కూడా చాలా మంది భావిస్తారు అని అంటారు. అంటే బాబావారు అన్నింటికీ అతీతమైన అనంత శక్తి సంపన్నులని వారి భావం. అదే దత్తాత్రేయ తత్వం, అన్నింటికీ మూలమైన తత్వం, భగవత్ తత్వం. కొన్ని జన్మలే పట్టచ్చు బాబావారి గురించి పూర్ణంగా తెలుసుకోవాలంటే. ఆ లోతు మనకు అవగతమవ్వాలంటే ఆషామాషీ కాదు, పుస్తకాల్లో దొరకదు. ఎంతో సమయాన్ని వెచ్చించి కొన్ని సంవత్సరాల పాటు సాధన చెయ్యాలి. కాదు కొన్ని జన్మలే పట్టచ్చు బాబావారి గురించి పూర్ణంగా తెలుసుకోవాలంటే.
శ్రీపాదస్వామి ఒక సందర్భంలో ఒక యోగితో, మున్ముందు నేను సాయిబాబాగా అవతారం తీసుకున్నప్పుడు నువ్వు సంత్ గాడ్గి మహారాజ్గా వస్తావు, అప్పుడు నన్ను వచ్చి దర్శిస్తావు అని చెబుతారు. ఆ చరిత్రలోనే శ్రీరామచంద్రుడు హనుమంతుల వారు కలిసి ఒకే అవతారంగా సాయినాథునిగా భూమిపై అవతరిస్తారని చెప్పబడి ఉంది. ఈ శ్రీపాదస్వామి చరిత్ర ఈనాడు వ్రాసింది కాదు. 700 సంవత్సరాల క్రితం శ్రీపాదుల వారు సశరీరంగా ఉన్నప్పుడే ఆయన భక్తుని చేత వ్రాయబడింది. కనుక ఇప్పటికైనా సాయిని విమర్శిస్తున్న వారంతా కళ్ళు తెరవాలి. సాయినాథుని ఆహార్యంలో 2 మతాల చిహ్నాలు కనిపిస్తాయి. ఆయన మసీదులో నివసిస్తున్న దాని పేరు ద్వారకామాయి. అందులో తులసి బృందావనము, నిరతాగ్నిహోత్రము, దీపాలంకరణ, సత్యనారాయణ వ్రతాలు, గురుపూజలు, అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు. అలానే మసీదులోని నింబారుకు పూలమాల వేయించేవారు బాబా. ముస్లింలు, హిందువులు అదే మసీదులో ఎవరి తరహాలో వారి ప్రార్థనలు గావించేవారు. కలిసి మెలసి ఉండేవారు. ఇంతలా మత సమైక్యతకు ఆయన పాటుపడ్డారు. ఇరు మతాలలో అర్హులైన వారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చి ముక్తికి బాట వేసేవారు. తాము మరణించి మరలా జీవించారు. మరణించిన వారిని బ్రతికించారు. నిజమైన మహాత్ములు సర్వజీవుల్లోని ఆత్మనే చూస్తారు, వారి మతాన్ని కాదు. అదే బాబావారు చేసింది. కాని మనము మహాత్ములను కూడా మతంతోనే చూస్తాం. మన మతం మన ఎదుగుదలకు దోహదపడాలి కాని వినాశనానికి కాదు. స్వమతాభిమానం ఉండొచ్చు కాని మతపిచ్చి కాదు. మతపిచ్చి మతోన్మాదానికి దారితీస్తుంది. మతోన్మాదికి తీవ్రవాదికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఇద్దరు చేసేది దేశద్రోహమే. వసుదైక కుటుంబమే సాయి బోధించిన తత్వము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అన్నాడు కదా ఆ నీలమేఘశ్యాముడు. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలసి ఉంటే కలదు సుఖం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఆ మనుషులది ఏ మతమైనా వారి దేశమొక్కటే. నా దేశం భారతదేశం. భారతీయులందరూ నావారే. సర్వజీవ జడ పదార్థాల్లో ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆ చైతన్యానికి మరో పేరే సాయినాథుడు. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. జై హింద్.